ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఈనాటి ఈ నిరసన సభ రైతుల మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మాజీ ఆమాత్యవర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, శ్రీమతి సత్యవతి రథోడ్ గారు, శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీ లక్ష్మారెడ్డి గారు, శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, శ్రీ మాజీ హోంమంత్రి పెద్దలు శ్రీ మహమూద్ అలీ గారు, మాజీ శాసనసభ్యులు వికారాబాద్ శ్రీ డాక్టర్ ఆనంద్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, రాష్ట్రపతి ప్రత్యేక పురస్కార గ్రహీత ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ కౌశిక్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శ్రీ నవీన్ గారు, ఈ జిల్లా నుంచి వచ్చేసినటువంటి ఈ ప్రాంతం నుంచి వచ్చేసినటువంటి గిరిజనేతర రైతాంగ సోదరులకు సోదరిమణులకు ఈ నిరసన సభ విజయవంతం చేయడం కోసం దీన్ని ఎండకు కూడా ప్రయాస కోర్చి ఈ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల నుంచి చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతు సోదరులకు సోదరిమణులకు నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడాను కేసీఆర్ కాలంలో మన ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వాన వరుసగా ఏటేటా అన్ని రంగాల్లో విజయాలను నమోదు చేసినట్లే అద్భుతమైనటువంటి రీతిలో తెలంగాణ వ్యవసాయ విజయాలను నమోదు చేసినాం. సేద్యగాడంటే రైతంటే ధైర్యంగా గౌరవంగా చెమట చుక్కకు విలువ తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్, కష్టానికి విలువ తెచ్చిన నాయకుడు కేసీఆర్, భూమికి విలువను పెంచిన నాయకుడు కేసీఆర్, పంటను పెంచిన నాయకుడు కేసీఆర్, పంటను కొన్న నాయకుడు కేసీఆర్, కష్టానికి పెట్టుబడి ఇచ్చిన నాయకుడు కేసీఆర్, ఆపదలో ఆదుకున్నవాడు కేసీఆర్. కానీ మార్పు అని ప్రజలను ఏమార్చిన తర్వాత ఇవాళ ఫలితం మనం చూస్తున్నాం. కొడంగల్ ప్రజలను రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరిచేటువంటి రీతిలో కనిపెంచినటువంటి ఈ గడ్డను, రాజకీయంగా ఇచ్చినటువంటి ఈ గడ్డను కొడంగల్లో కొండలున్నాయి, తొండలు కూడా ఏ గుడ్లు పెట్టమని చెప్పి అవహేళన చేసినారు. కానీ నేను ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈరోజు ప్రపంచ స్థాయిలో పప్పుకు గుర్తింపు తెచ్చినాం, మనం కందిపప్పుకు గుర్తింపు తెచ్చినాం. కేసీఆర్ హయాంలో జియోగ్రాఫికల్ ఐడెంటిటీ అంటాం, మనం భౌగోళిక గుర్తింపును తెచ్చినాం. ఈ ప్రాంత పప్పు కందిపప్పు ప్రపంచ ప్రఖ్యాతి కాంచిందని చెప్పిన గుర్తింపు తెచ్చినాం. మనం తొండలు గుర్తుపెట్టని భూములైతే జియోగ్రఫికల్ ఐడెంటిటీ ఎట్లా వస్తుంది కొడంగల్ పప్పుకి, తాండూరు పప్పుకి, పరిగి పప్పుకి? కాబట్టి ఈ ప్రాంత పప్పు అత్యంత శ్రేష్టమైనది. దానికి తోడు ఇవాళ యాదృచ్ఛికంగా ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం అంటారు, ఇవాళ వరల్డ్ పల్సెస్ డే అంటారు. ప్రపంచవ్యాప్తంగా పేదలు, కష్టజీవులు, మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తినే ఆహారంలో పప్పు దినుసులు, మాంసకృత్తులు ఉంటాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రైతాంగం పప్పు దినుసులను పండించడానికి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈ దినాన్ని గతంలో అంతర్జాతీయ సంస్థ డిక్లేర్ చేసింది. ఇగో పప్పు దినుసుల దినోత్సవం నాడు పప్పులు పండేటువంటి ఈ ప్రాంతంలో పప్పులతో ఇతరుల కడుపు నింపినటువంటి కొడంగల్ రైతుల కష్టాలను మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి రావడం మనందరికి కూడా బాధాకరం. మరి ఇవాళ ఏ పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నిన్న కేరళపై ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు. దక్షిణాది రాష్ట్రాలు చాలా టాప్ ఉత్తరంతో పోలిస్తే నిజమే, కానీ దాని ఖ్యాతి నీకెక్కడిది నాయన? దక్షిణాదిలో ఇటు తెలంగాణ కానీ, అటు కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటకలో గతంలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఏనాడు ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందలే. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి డిఎంకే కానీ, ఏఐడిఎంకే కానీ, లెఫ్ట్ ఫ్రంట్ కానీ, ఇక్కడ టిఆర్ఎస్ కానీ, అంతకుముందు టీడీపీ కానీ, కాంగ్రెస్ లేని ప్రభుత్వాల వల్లనే దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయి. ఇలా అభివృద్ధి చెందడానికి నువ్వేదో సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు.
పిల్ల పుట్టిందంటే కుళ్ళబెట్టి పేరు పెట్టుకుంటా అనేటువంటి విధంగా ఉంది నీ చందాన్ని తప్పిస్తే ఈ ఘనత నీది కాదు, నీ పార్టీది కాదు, నీ ప్రభుత్వానికి సంబంధం లేదు. తెలంగాణను అగ్రభాగాన నిలబెడతామని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు నిలబెట్టేది ఏం లేదు. అగ్రభాగాన ఉన్న తెలంగాణను, దేశంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణను నువ్వు కిందికి దోసేస్తున్నావు. అందుకోసమే ఇగో ఈ రైతులు ఇవాళ నిరసన దీక్షకు పూనుకున్నారన్న సంగతి నేను మనవి చేస్తున్నా. కొడంగల్ నుంచే రైతులను మోసం చేసినటువంటి మీకు, పథకాల జాతరకు పాతర పెట్టినటువంటి మీకు, ఇగో ఇక్కడి నుంచే ప్రజల నిరసన జాతర కొడంగల్ నుంచే ప్రారంభమైంది. ఇది మొత్తం తెలంగాణను అంటుకుంటదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ సెలవు. జై తెలంగాణ.